కృష్ణా జిల్లాలోకి చంద్రబాబు పాదయాత్ర ఎంటర్ అవుతూ ఉండడంతో లగడపాటి సమైక్యవాదాన్ని వినిపించేందుకు రెడీ అయ్యారు. ముందుగా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో లగడపాటి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు దామోదర్ అందిస్తారు. దామోదర్, లగడపాటి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏంటి రేపు పొద్దున కలుస్తాను ఖచ్చితంగా చంద్రబాబును కలిసి సామరస్యపూర్వకంగా సమైక్యవాదం గురించి వివరిస్తానని కూడా లగడపాటి చెప్పడం జరిగింది. ఏంటి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఒక అర్ధగంట పాటు ఆయన ఫాలో కావడం జరిగింది. రాజగోపాల్ కార్యాలయం నుంచి దాదాపుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లే ప్రాంతంలోంచి ఒక అర్ధగంట సేపు మనం ఆయన ఫాలో కావడం జరిగింది. మొత్తం కూడా ఆయన కొద్దిసేపటి కిందట మొత్తం కూడా పోలీసులు ఈ రోజు రాత్రికి అదుపులోకి తీసుకుంటారు అని చెప్పేసి ఒక అనుమానం ఉంది. ఈ రోజు రాత్రికి ఒకవేళ కనుక అదుపులోకి తీసుకుంటే గనక ఇబ్బందులు పడతారు, ఒకవేళ హౌస్ అరెస్ట్ చేస్తారు అనే రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకవేళ తాను చేరుకోవాల్సింది దాదాపుగా విజయవాడ నుంచి జగ్గైపేట చేరుకోవడానికి 60 కిలోమీటర్లకు పైగా ఆయన చేరుకోలేను అనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే మొత్తం కూడా ఈ రోజు రాత్రికి విజయవాడ నుంచి ఆయన మకాం మార్చేయడం జరిగింది. సుమారు ఒక అర్ధగంట కిందట మనతో మామూలుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్తూ మాట్లాడటం కూడా జరిగింది ఎన్టీవీతోనే. ఆయన విజయవాడ కార్యాలయం నుంచి బయలుదేరి అక్కడి నుంచి దాదాపు తాను చేరుకోవాల్సిన గమ్యం చేరుకుంటాను, ఈ రోజు అర్ధరాత్రికే అటు జగ్గైపేట పరిసర ప్రాంతాలకు చేరుకునేందుకు మాత్రం ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి చేరుకుంటారు అనే విషయం మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఈ రోజు మాత్రం దాదాపుగా మూడు వాహనాల్లో మొత్తం కూడా ఆయనకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ లగడపాటికి సంబంధించినటువంటి అనుచరులు కానీ మొత్తం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. సమైక్యవాదం వినిపించేందుకు సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ముద్రించారు, సమైక్యవాదానికి సంబంధించిన జెండాలు కానీ ఇవన్నీ కూడా ఆయన వాహనంలోనే క్యారీ చేస్తూ తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ముందుగా అయితే మాత్రం కొంత గుప్తంగా ఉంచడం జరిగింది. 1 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వస్తానని చెప్పేసి మాత్రం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది తన అనుచరులకి చెప్పడం జరిగింది. కానీ అవన్నీ ఏమీ జరగలేదు. 1 టౌన్ లో ఏదైతే వించిపేటలో వెళ్ళిన శుభకార్యం దగ్గర నుంచి మాత్రం ఆయన నేరుగా జగ్గైపేటకు వెళ్ళిపోవడం జరిగింది. పోలీసులు కూడా కొంత అప్రమత్తమైన మాట వాస్తవం. అయితే విజయవాడకు సంబంధించినటువంటి అర్బన్ కమిషనరేట్ పరిధి దొనబాట వరకు ఉంది. ఇప్పటికే ఆయన దాదాపుగా నందిగామ పరిసర ప్రాంతాలు కూడా దాటి వెళ్ళిపోవడం జరిగింది లగడపాటి రాజగోపాల్. రేపు ఉదయం ఏ పరిస్థితుల్లోనైనా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను, చంద్రబాబును కలవాల్సిందేనని చెప్పేసి పట్టుదలతో ఉన్నారు. అయితే ఈ రోజు రాత్రికి గానీ ఆ ప్రాంతానికి చేరుకుంటే గానీ రేపు ఉదయం చంద్రబాబును కలవడానికి గానీ ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండవు అనే ఉద్దేశంతో ఈ రోజు చేరుకోవడం జరిగింది. జిల్లా పోలీసులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతున్నారు. మొత్తం కూడా ఏది నందిగామ పరిసర ప్రాంతాల్లో కానీ అటు జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో కానీ రేపు ఏదో ఒక విధమైనటువంటి ఆందోళన తీవ్రతరం అవుతుంది అనే ఉద్దేశంతో షేర్ మహమ్మద్ పేటలో ఒక శిబిరం ఏర్పాటు చేశారు, అనుమంచిపల్లిలో మరో శిబిరం ఏర్పాటు చేశారు, అనుమంచిపల్లికి సమీపంలో మరో 3 శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే ఏ శిబిరంలో నుంచైనా సరే లగడపాటి రాజగోపాల్ అక్కడ ఉండటం, అదే మార్గంలో చంద్రబాబు పాదయాత్ర కూడా రావాల్సి ఉండటం, ఏ పరిస్థితుల్లోనూ తాను శాంతియుతంగా చేస్తాను, ఇటు చంద్రబాబుకైనా అటు కేసీఆర్ కైనా ఇరువురికైనా తానేమి వాళ్ళ యాత్రలను కానీ తన ఉద్దేశాలను కానీ వాళ్ళ యాత్రలను వ్యతిరేకించడం లేదు, చంద్రబాబు పాదయాత్రను కూడా తానేమి వ్యతిరేకించడం లేదు. కేవలం చంద్రబాబుకు సంబంధించినటువంటి శాంతియుతంగా తాను వినిపించాలనుకున్న సమైక్యవాదాన్ని వినిపిస్తానని మన ఎన్టీవీతో మాట్లాడటం జరిగింది భోగి. అయితే దామోదర్, ఈ రోజు సాయంత్రం నుంచి మనం చూసాం రేపు ఉదయం చంద్రబాబు యాత్రలో చంద్రబాబుని కలిసి సమైక్యవాదం గురించి వినిపించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న లగడపాటి అనుచరుల్ని ఈవినింగ్ నుంచి పోలీసులు పలు చోట్ల అడ్డుకుంటున్న సందర్భం మనం చూసాం. శిబిరాలు వేయకుండా కూడా అడ్డుకుంటున్న సందర్భాన్ని మనం చూసాం. దీని అంతటికీ సంబంధించి లగడపాటి ఏమన్నారు? అలాగే లగడపాటి అజ్ఞాతంలోకి వెళ్లే ముందు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. అసలు ఆయన ఏమని చెప్పారు? భోగి, ప్రధానంగా కనుక చూస్తే లగడపాటి చాలా వ్యూహాత్మకంగా ఉంటూ ఉంటారు. గతంలో వచ్చేటువంటి డిసెంబర్ 9 ప్రకటన తర్వాత విజయవాడలో ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో ఆయన ఒక లక్ష్యానికి చేరుకోవాలా, రాజధానిలోని నిమ్స్ ఆసుపత్రికి చేరుకోవాలి అని చెప్పి చేశారు. ఆసుపత్రిలో దాదాపుగా 200 మంది 300 మంది పోలీసు బందోబస్తు ఉంది. ఇంత బందోబస్తు నుంచి కూడా పోలీసులను తప్పించుకుని అప్పుడు గతంలో జనవరి 2010లో జరిగినటువంటి ఆందోళన సమయంలో తప్పించుకోవటం, విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా తిరువూరు ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకోవటం, నిమ్స్కు వెళ్ళటం, నిమ్స్ లో తాను చికిత్స చేయించుకోవాలనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. లగడపాటి ఎప్పుడు కూడా ఇటువంటి ప్లానింగ్ లో మాత్రం చాలా దిట్టనే చెప్పొచ్చు. ప్రధానంగా గనక ఆయన ఏదో ఒక వ్యూహం వేసి ఆ వ్యూహం ప్రకారం అదే విధంగా గనక 2 నెలల కిందట విజయవాడలో చంద్రబాబుకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ ధర్నాని
భగ్నం చేయాలనే ఉద్దేశంతో లగడపాటి ఫ్లైఓవర్ అక్కడ నిర్మించడం సాధ్యం కాదు అనే వాదన వినిపించడానికి కూడా లగడపాటి వ్యూహాత్మకంగా ఒక ఎత్తుగడ వేయడం జరిగింది. అదే విధంగా లగడపాటి తన వాదన వినిపించారు. ఇప్పుడు కనుక చూస్తే చంద్రబాబు రేపు గరికపాడు చెక్ పోస్ట్ వద్దకు సుమారు 11 గంటల ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంది. 11 గంటల ప్రాంతానికి చేరుకుంటే లగడపాటి చంద్రబాబు నాయుడు ఆ సమయానికి గరికపాడు చెక్ పోస్ట్ ప్రాంతానికి కానీ అదేవిధంగా జగ్గేపేట పరిసర ప్రాంతాలకు కానీ చేరుకోవాలి. ఒకవేళ కనుక ఈ రోజు రాత్రి విజయవాడలోనే బస్ చేస్తే కనుక రేపు ఆ ప్రాంతానికి 60 కిలోమీటర్ల జర్నీలో వెళ్ళలేరు. పోలీసులు మధ్యలో అడ్డంకులు కల్పిస్తారు. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారు లగడపాటి రాజగోపాల్. కాబట్టి ఈ రోజే జగ్గేపేట ప్రాంతానికి చేరుకుంటే ఎటువంటి సమస్యలు కానీ ఏదున్నా సరే రేపు చెప్పడానికి తన వాదన వినిపించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి శిబిరాలన్నింటినీ కూడా పోలీసులు తొలగిస్తూ వచ్చారు. ఎక్కడా కూడా అనుమతులు లేవు, లగడపాటి రాజగోపాల్ కలవను అని చెప్పారు. సుమారు రాజగోపాల్ ఏదో విధంగా చంద్రబాబును కలవడానికి ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా భారీ స్థాయిలో ఉంది. ఒకవేళ ఇటు తెలుగుదేశం పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ కేడర్ మధ్య ఏదైనా వివాదాలు తలెత్తాయేమో చెప్పేసి ఉద్దేశంతో మొత్తం కూడా పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తమయ్యారు. ఎస్పీ కూడా కొద్దిసేపటి కిందట బయలుదేరి జగ్గేపేట ప్రాంతానికి కూడా వెళ్లే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అడిషనల్ ఎస్పీ ప్రేమ్ కుమార్ ను కూడా అక్కడికి తరలించడం జరిగింది. సుమారు 600 మంది స్టాఫ్ ని మొత్తం కూడా అక్కడికి తరలించారు. అటు నల్గొండ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఫోర్స్ సరిపోయే అవకాశం ఉండదనే ఉద్దేశంతో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఫోర్స్ మొత్తం నల్గొండకు సంబంధించినటువంటి ఫోర్స్ కూడా ఇటు కృష్ణా జిల్లా తీసుకుంటున్నారు. అదేవిధంగా లగడపాటి అడ్డుకునే ఉద్దేశం ఉందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒకరిద్దరు నాయకులు రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు రాత్రే జగ్గేపేట ప్రాంతానికి కొద్దిసేపటి కింద చేరుకున్నారు. అదేవిధంగా సీఎం రమేష్ కూడా చేరుకోవడం జరిగింది. భోగి. ఓకే, థ్యాంక్ యూ దామోదర్. అనుకూలంగా ఉంటారు. అది కేసీఆర్ అయినా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే ఎవరైనా సరే వారికి తెలుగు ప్రజల బాధల్ని వారి గుండె చప్పుడిని చెప్పి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు బిడ్డ మీద ఉంది. కాబట్టి ఈ తెలుగు గడ్డ మీద ఉన్న ప్రతి తెలుగు బిడ్డకి ఆ బాధ్యత ఉంది. ఒక మంచి మాటకి ఒక మంచి భావనకి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమానికి అనుమతులు దేనికి కావాలండి? ఎలా ఉద్రేకపరిచినా ఇది శాంతియుతంగా కనువిప్పు కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. ఉన్న పెనుముప్పు నుంచి తప్పించడం కోసమే ఈ కనువిప్పు కార్యక్రమం. ఎవరైతే వేర్పాటువాదానికి అనుకూలంగా ఉంటారో అది కేసీఆర్ అయినా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే ఎవరైనా సరే వారికి తెలుగు ప్రజల బాధల్ని వారి గుండె చప్పుడిని చెప్పి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు బిడ్డ మీద ఉంది. కాబట్టి ఈ తెలుగు గడ్డ మీద ఉన్న ప్రతి తెలుగు బిడ్డకి ఆ బాధ్యత ఉంది, ఆ కర్తవ్యం ఉంది. అది విస్మరించిన వాళ్ళకి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. వారు మనసు మార్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కను విప్పు కలిగించాల్సిన అవసరం కూడా ఉంది. దానికోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా మా ప్రయత్నం ఒకరోజు ఆగిపోయేది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజల్లో కొంతమంది ఈ వేర్పాటు చీడని పట్టించి తెలుగు జాతి దిగజారిపోయే విధంగా తెలుగు జాతి సమైక్యతకి భగ్నం కలిగే విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం, కనువిప్పు కలిగిస్తాం.